కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ తెర్నేకల్ వెంకప్ప ఆధ్వర్యంలో తెర్నేకల్ గ్రామంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ జరిగింది. 7 సంవత్సరాలుగా కొనసాగుతున్న స్థల వివాదం చివరికి పరిష్కారం అవడంతో నిర్మాణపు పనులు ప్రారంభమవడం గ్రామ ప్రజలకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇక తెర్నేకల్ ప్రాంత అభివృద్ధికి ఇది మరో కీలక మెట్టు. జనసేన పార్టీ నాయకత్వం అభివృద్ధి పనుల పట్ల చూపిస్తున్న నిబద్ధతకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైద్యాధికారులు అరుణజ్యోతి, వెంకటేశ్వర్లు, ఆర్ఎండ్బి అధికారులు శివరుద్ర, శ్వేత తదితరులు. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యద్భవ్యం ఉదామృతత్వాశేషానః యదన్నేనాతిరోహతే పంచపురుషః పాదోస్తమః తథా విశ్వన్యనుక్రామత శాసనానశనే అవే తస్మాత్ విరాళజాయత విరాజాది పురుషః సజాతో అత్యరిష్యత. జై బోలో గణేశ్వర జై దయాళ పార్వతేశ్వర జై జై మంగళం జై నమః పార్వ. తెర్నేకల్ గ్రామంలో మన ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాల్సిన భూమి పూజ ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు పునాది ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు మనకు చాలా రోజులుగా ఇది ఒక మనకు శాంక్షన్ అయినప్పటి నుండి ఒక మంచి ఏరియా సెలెక్ట్ చేయాలని చెప్పేసి కొంచెం డిలే అయినా కూడా అందరి అంగీకారంతో, ప్రజల అంగీకారంతో ఈరోజు మనకు భూమి పూజ చేశాము. చాలా సంతోషం. ఎందుకంటే మనకు ఈరోజు ఎన్డీఏలో ఉన్నాము. తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించింది ఈవెన్ మన నిధులు కూడా మనకు ఆల్రెడీ మన మార్చ్ ఎండ్లో కూడా ఆల్రెడీ కేటాయించినారు. ఒక 2 కోట్ల బడ్జెట్ ఇక్కడ. సో ఈ హాస్పిటల్ని అతి త్వరలోనే ఈవెన్ మేము అధికారులతో మాట్లాడి కూడా ఎటువంటి పరిస్థితుల్లో రేపు దసరా దీపావళి లోపల మనం ఇది ఫినిష్ చేసి మనము ఓపెన్ చేసే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఆ విధంగానే ఈరోజు కూడా ప్రజలు కూడా అందరూ అంగీకారంతో రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, ఒక స్కూల్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఇలాంటి ఇష్యూస్లో